హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. మీకు ఈరోజు ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు ఈ వీడియో కంటెంట్ ఏంటనేసి. చాలామంది ఆస్పిరెంట్స్ మనకి అడగడం జరిగింది కామెంట్స్ రూపంలో. లైవ్లోకి వచ్చినప్పుడు చాలామంది అడిగారు ఏంటంటే, సార్ మాకు డిస్ట్రిక్ట్ వైజ్ ఎంత రేషియో కాంపిటీషన్ ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడం జరిగింది. సో మీకోసం, మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ ఈజీగా ఉండడం కోసం, కొంచెం మీలో ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం, మీకు మీ దగ్గర మీ డిస్ట్రిక్ట్స్లో ఎంత కాంపిటీషన్ ఉంది, ముందు ఎంత ఉంది, ఈవెంట్స్ తర్వాత ఎంత ఉండే అవకాశం ఉంది, ఈ భయాన్ని మీకు పోగొట్టడం కోసం నేను నీట్గా డీటెయిల్డ్గా ఆన్ బోర్డు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఉంటాను, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. కట్ ఆఫ్ వీడియోస్ కానీ ఏదైతేనేమి అన్ని చేశాను ఆల్రెడీ. ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ స్కిప్ చేస్తే మీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా ప్రశాంతంగా చూడండి వీడియో, మీకు క్లారిటీ వస్తుంది. మీ ఏరియాలో మీకున్న కాంపిటీషన్ కూడా నీట్గా క్లియర్గా తెలుస్తుంది. నేను ప్రతి ఒక్క డిస్టిక్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. శ్రీకాకుళం నుంచి ఆర్డర్లో వస్తాను. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో మనకి 100 పోస్టులు ఉన్నాయి. టోటల్ పోస్టులు 100 ఉన్నాయి మనకు నోటిఫికేషన్లో. సివిల్ కానిస్టేబుల్స్ చెప్పేది ఇప్పుడు ఓన్లీ సివిల్ కానిస్టేబుల్స్ మాత్రమే ప్రజెంట్ కాంపిటీషను. 67 మేల్కు ఉంటాయి, 33 ఫిమేల్కు ఉంటాయి. అలాగే ఇవి మనకి క్వాలిఫైడ్ మెంబర్స్ అంటే 6215 మంది మేల్ క్వాలిఫై అయ్యారు. ఫిమేల్ వచ్చేసి 1175 మంది ఫిమేల్స్ క్వాలిఫై అయ్యారు. ఈ కౌంట్ ప్రకారము 67కి 6215 మంది కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ రేషియో వచ్చేసి 1:92 ఉంది ప్రజెంట్. చాలా హెవీగా ఉంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి. సో అందుకే అక్కడ చాలా కట్ ఆఫ్ 140+ ఉంటుంది ఓపెన్లో. అక్కడ ఫీమేల్కి వచ్చేసి 1:35 అంటే 35 లేడీస్ కూడా చాలా హెవీ కాంపిటీషన్. యాక్చువల్లీ అదర్ డిస్ట్రిక్ట్స్లో అబ్బాయిలకు ఉన్న కాంపిటీషన్ శ్రీకాకుళం జిల్లాలో లేడీస్కి ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్లస్ ఏంటంటే ఇది ఈవెంట్స్కి ముందు మాత్రమే. ఈవెంట్స్ తర్వాత శ్రీకాకుళంలో అబ్బాయిలు ఈవెంట్స్లో పెద్దగా డిస్క్వాలిఫై అవ్వరు కాబట్టి వాళ్ళకు దగ్గర మళ్ళీ రేపు మెయిన్స్లో కూడా 1:92 అనేది మహా అయితే 70కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకు మించి తగ్గే ఛాన్సెస్ లేదు. సో ఇక్కడ కూడా 135 ఫీమేల్ ఉంది కదా, ఫీమేల్ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతుంటారు కాబట్టి ఈవెంట్స్లో చాలామంది రేషియో తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు 1:20 ఉండే అవకాశం ఉంది ఫీమేల్స్కి మెయిన్స్కి ఈవెంట్స్ తర్వాత. నెక్స్ట్ రెండో జిల్లా వచ్చేసి మనకి విజయనగరం. విజయనగరం కూడా చాలా హెవీ కాంపిటేటివ్ జిల్లా. పోస్టులు కూడా ఈసారి తక్కువ ఉండడం జరిగింది. 134 పోస్టులకి 90 మేలు, 44 ఫీమేలు, 7568 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే ఉమెన్స్లో 1584 మంది క్వాలిఫై అయ్యారు. ఇక్కడ మేల్ రేషియో వచ్చేసి ఈవెంట్స్కి 1:84 ఉంది. ఆఫ్టర్ ఈవెంట్స్ 84 కాస్త ఇది కూడా 70 వరకు ఛాన్సెస్ ఉన్నాయి విజయనగరం వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్స్ బాగా వేస్తారు. అది కూడా నేను ఇంకా లిస్ట్ 70, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కొంచెం. ఉమెన్స్ కూడా ఇక్కడ కూడా 20 వరకు ఛాన్సెస్ ఉంది, 1:20. ఆ రెండు జిల్లాలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కట్ ఆఫ్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ మూడో జిల్లా వచ్చేసి వైజాగ్ వచ్చేసి ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ రెండు కలిపి ఒకే డిస్టిక్ కింద నేను పోస్టులు కూడా అలాగే కన్సిడర్ చేస్తారు. రిజర్వేషన్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి 346 పోస్టులకు గాను 232 మేలు, 114 ఫీమేల్ ఉంటాయి. అలాగే 9414 మంది మేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్కి అటెండ్ అవుతారు. ఇప్పుడు 2154 మంది ఈవెంట్స్కి క్వాలిఫైర్ ఫీమేల్స్. ఈ నెంబర్ ప్రకారం మనకి 1:40 మేలు, 1:19 ఫీమేల్కి ఉండడం జరిగింది. ఇది ఈవెంట్స్కి ముందు. ఆఫ్టర్ ఈవెంట్స్ ఎంత ఉండే అవకాశం ఉంటుందంటే మనకి ఇక్కడ వీళ్ళకి 1:25 లేదా 28 అలా ఛాన్సెస్ ఉన్నాయి. 1:28 ఛాన్సెస్ ఉంది. అలాగే ఫీమేల్కి వచ్చేసి 1:12 ఆర్ 13 ఉండే ఛాన్స్ ఉంది. వైజాగ్ ఉమెన్స్కి 1:12 ఉంటుంది వైజాగ్కి. అలాగే ఇంకా పోతే ఈస్ట్ గోదావరి కూడా రాజమండ్రితో కలుపుకొని 381 పోస్టులు ఉండడం జరిగింది. 381 పోస్టులో మేల్ 256, ఫీమేల్ 125, 6333 మేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. 1449 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఈస్ట్ గోదావరి జిల్లా గుర్తుపెట్టుకోండి. 1:24 ప్రజెంట్ అంటే చాలా తక్కువ ఉంది మేల్ కాంపిటీషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి అట్లీస్ట్ తక్కువ వేసుకున్నా 1:16 ఆర్ 17 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్స్కి. 1:16 ఆర్ 17 అంటే 17 వేసుకోండి. అలాగే ఫీమేల్కి వచ్చేసి ఆల్రెడీ 1:11 ఈవెంట్స్కి వస్తున్నారు.
ఆ 11లో 5 మెంబర్స్ ఈజీగా ఈవెంట్స్ పోతారు. అంటే లాస్ట్కి 1:6 కానీ 7 కానీ ఛాన్సెస్ ఉన్నాయి. 1:6 ఆర్ 7 చాలా ఈజీ. 1:6, 7లో పోస్ట్ కొట్టడం మెయిన్స్లో చూసుకోండి. అలాగే వెస్ట్ గోదావరికి వచ్చేసరికి 204 పోస్టులు గాను 137 పోస్టులు మేలు, 67 ఫీమేలు. మేల్ క్యాండిడేట్స్ 3997 అంటే 3997 మంది మేల్ క్యాండిడేట్స్, 970 మంది ఉమెన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ వచ్చేసి మేల్కి 1:29, ఫిమేల్కి 1:14 అంటే సగం ఉన్నారు. ఈ 29, 14 చూడండి. వీళ్ళు 1:29 ఉంది. ఈ 29 వచ్చేసి వీళ్ళకి 1:22 దగ్గర ఓకే. ఇక్కడ 1:14 వచ్చేసి 1:8 కానీ 9 కానీ వచ్చే ఛాన్స్ ఉంది. 1:8 రావచ్చు మ్యాక్సిమం, అంతే. 1:8 ఉండే అవకాశం ఉంది వెస్ట్ గోదావరి జిల్లా ఉమెన్స్కి. అలాగే కృష్ణా జిల్లాలో టోటల్ విజయవాడ సిటీ అండ్ కృష్ణా కలిపి 400 పోస్టులు ఉండడం జరిగింది. 400 పోస్టులు గాను మేల్ 268, ఫిమేల్ 132 ఉన్నాయి. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 6279 మంది, ఫిమేల్ క్యాండిడేట్స్ 1629 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. వీళ్ళకి కాంపిటీషన్ ప్రజెంట్ రేషియో ఎలా ఉందంటే 1:23 మేల్కు ఉంది, 1:12 ఫిమేల్కు ఉంది. సో చాలా తక్కువ ఉంది విజయవాడ కృష్ణా జిల్లా కూడా. కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఈసారి. 1:23 నుంచి 1:16కి మేల్ ఉండే అవకాశం ఉంది మెయిన్స్కి వచ్చేసరికి. ఇక్కడ నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసరికి 1:12 నుంచి సగం మంది ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను సగం మంది కాకుండా 60% వేసుకున్నాను. 1:7కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్స్కి వచ్చేసరికి విజయవాడ కృష్ణా జిల్లా 1:7 ఫీమేల్కి. అలాగే గుంటూరు కూడా అర్బన్ రూరల్ కలిపి ఇవ్వడం జరిగింది. 380 పోస్టులకు కానీ టోటల్ 256 మేలు, 124 ఫీమేలు. అంటే గుంటూరు కృష్ణ దగ్గర ఒక 20 పోస్టుల డిఫరెన్స్. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈజీ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కాకపోతే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 7493 మంది క్వాలిఫై అయ్యారు. ఫీమేల్ వచ్చేసి సేమ్ కృష్ణా జిల్లా లాగే 1609 అంటే దగ్గర ఒక 20 మెంబర్స్ డిఫరెన్స్ సేమ్ అలాగే ఉండబోతుంది. ఇప్పుడు మేల్ వచ్చేసి 1:29 ఉంది గుంటూరులో. 1:29 గాను వీళ్ళకు 1:20 ఉండే అవకాశం ఉంది మెయిన్స్కి వచ్చేసరికి ఓన్లీ మేల్స్. ఫీమేల్కి వచ్చేసరికి 1:13 ఆల్రెడీ ఉంది. కాబట్టి 1:7 ఆర్ 8 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 1:7 ఆర్ 8 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ గుంటూరు తర్వాత మనకి నెల్లూరు వచ్చేసి 160 పోస్టులు ఉన్నాయి ఈసారి. 160 పోస్టులు వచ్చి కొంచెం తగ్గాయి నెల్లూరు. 107 మేల్కి, 53 ఫీమేల్కి ఉన్నాయి. 107 మేల్కి, 53 ఫీమేల్కి ఉన్నాయి. 3855 మేల్ క్యాండిడేట్స్, 835 ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. వీళ్ళకి గాను ప్రజెంట్ రేషియో వచ్చేసి 1:36 మేల్కి, 1:15 ఫీమేల్కి ఉంది. 1:36 మేల్ అంటే దగ్గర వీళ్ళలో ఒక 10 తీసేసుకున్న 1:25 ఛాన్సెస్ 1:25 ఉన్నాయి మెయిన్స్కి వచ్చేసరికి. వీళ్ళకి 1:15లో వీళ్ళకి కూడా ఇక్కడ కూడా 1:8 ఉండే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా వాళ్ళ ఉమెన్స్కి కూడా 1:8 అవకాశం ఉంది, చాలా తక్కువే. ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి 205 పోస్టులకు గాను 137 మేలు, 68 ఫీమేల్కి. అలాగే 4435 అంటే 4435 మేల్ క్యాండిడేట్స్, 910 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్కి రావడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళలో కాంపిటీషన్ ఎంత ఉందంటే 1:32 మేల్కి ఉంది. 1:32 నుంచి వీళ్ళు ఎంత డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే 1:25, 23, 1:24 యావరేజ్గా వేసుకున్నా 1:24 కాంపిటీషన్ మెయిన్స్కి ఉండే అవకాశం ఉంది. అలాగే 1:13 వచ్చేసి మనకి ప్రజెంట్ ప్రకాశం జిల్లా ఉంది. వీళ్ళు కూడా ఎంతకు తగ్గే ఛాన్స్ ఉందంటే 1:7 ఆర్ 8, 1:7 ఆర్ 8కి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రకాశం తర్వాత రాయలసీమ జిల్లాలు. ఫస్ట్ కర్నూలు జిల్లా వచ్చేసి 285 పోస్టులు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. 191 పోస్టులు మేల్కి, 94 పోస్టులు ఫిమేల్కి. అలాగే 8662 మంది క్వాలిఫై అయ్యారు. చాలా హెవీగా ఎక్కువ రేషియో ఇక్కడే ఉంది కర్నూలులోనే బాగా. అంటే విజయనగరం, శ్రీకాకుళం తర్వాత రాయలసీమ జిల్లాలో కర్నూలు వచ్చేసి అబ్బాయిలకి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. 1:45 ఉంది. వీళ్ళు మెయిన్స్కి వచ్చినా కూడా తక్కువ 1:32 ఉండే అట్లా అవకాశం ఉంది. 1:32, 33
ఇంకా 1-2 ఎక్కువే ఉండొచ్చు. ఫిమేల్కి వచ్చేసరికి 1:15 ఉంది ప్రజెంట్ కర్నూలులో. 1:15 ఉంది కాబట్టి వాళ్ళకి కూడా 1:8 ఆర్ 9, 1:8 లేదా 9 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కడప 325 పోస్టులకు గాను 218 మేలు, 107 ఫిమేల్కి ఉన్నాయి. అత్యంత తక్కువ క్వాలిఫై అయింది కడప జిల్లా వాళ్ళే ఈసారి. ఎందుకంటే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటో మరి తెలియదు, రీజన్ అయితే ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు. కానీ 3779 మేల్ క్యాండిడేట్స్, 713 మంది మాత్రమే ఫిమేల్ క్యాండిడేట్స్. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కే 1:17 ఉంది. 1:17 అంటే ఇలా మెయిన్స్కి వచ్చేసరికి దాదాపు 1:12 వేసుకోవచ్చు. 1:12 ఆర్ 13 చాలా తక్కువ. లేడీస్ లాగా ఉంది కట్ ఆఫ్. ఇంకా అటుపోతే 1:6 ప్రజెంట్ లేడీస్కి ఉంది. అసలు ఇంకా వీళ్ళకి ఎలా ఉంటుందంటే 1:3 ఉంటుంది మ్యాక్సిమం. 1:3 ఇంకా తిప్పి కొడితే ఇంకా తగ్గుతాయి, లేదా 1:4, 1:3 ఆర్ 4 కడప లేడీస్కి. అదృష్టం మీకు. ప్రతి ముగ్గురులో అటెంప్ట్ చేసిన ముగ్గురులో మీరు, అందుకే ఈసారి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది మీకు. అలాగే అనంతపురంలో 310 పోస్టులు ఉన్నాయి. 208 మేలు, 102 ఫిమేలు, 5242 మంది మేల్ క్యాండిడేట్స్, 1233 మంది ఫిమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు ప్రిలిమ్స్లో. ఇప్పుడు ప్రజెంట్ కట్ ఆఫ్ వచ్చేసి 1:25 రేషియోలో ఉన్నారు. కట్ ఆఫ్ అంటున్నా, సారీ, 1:25 రేషియోలో ఉంటున్నారు కాంపిటీషన్. 1:25 కాస్త 1:17 ఆర్ 18 అయ్యే అవకాశం ఉంది. 17 కానీ 18 కానీ అయ్యే ఛాన్స్ ఉంది అనంతపురం డిస్టిక్. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 1:12 ఉంది. అది 1:6 ఆర్ 7 ఛాన్సెస్ ఉన్నాయి. 1:6 ఆర్ 7. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా చిత్తూరు తిరుపతి 2 కలిపి 350 పోస్టులకు గాను 234 మేలు, 116 ఫిమేలు, 4248 మేల్ క్యాండిడేట్స్, 990 మంది ఫిమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందంటే 1:18 మేల్కి ఉంది. సేమ్ కడప జిల్లా లాగే చిత్తూరులో కూడా చాలా కాంపిటీషన్ తక్కువ ఉండబోతుంది ఈసారి. 1:18 అంటే వీళ్ళు 1:12 కానీ 13 కానీ వచ్చే ఛాన్స్ ఉంది మెయిన్స్కి వచ్చేసరికి అబ్బాయిలు. ఫిమేల్కి వచ్చేసరికి 1:4 కానీ 5 కానీ ఛాన్సెస్ ఉన్నాయి. 1:4 ఆర్ 5. 1:4 ఆర్ 5లో కడప, చిత్తూరు అమ్మాయిలు అదృష్టవంతులు అని చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా ఇంకా యావరేజ్గా 7, 8 ఉమెన్స్కి అన్నీ ఉన్నాయి. ఒక్క వైజాగ్, శ్రీకాకుళము, విజయనగరం ఈ 3 జిల్లాలో కొంచెం హెవీగా ఉంది లేడీస్కి. మిగతా వాళ్ళలో 1:7 ఆ రేషియోలోనే మీకు కాంపిటీషన్ ఉండబోతుంది. అది కూడా మీ ఈవెంట్స్లో దాన్ని బట్టి. ఈవెంట్స్ తర్వాత కూడా ఒక చిన్న, అంటే ఇదే ప్రిడిక్షన్ మాత్రమే. అంటే గత 2 ఈవెంట్ల లాగా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు ఏ రేషియోలో అనేసి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి మీకు ఇలా చెప్పగలుగుతున్నాను. ఈ కాంపిటీషన్ ఉంటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ని మార్క్స్ కావాలి, ఎన్ని మార్క్స్ పెట్టుకుంటే మీరు ఆ రేంజ్లో ఉండగలరు అన్న ఐడియా వస్తున్ననేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా చూసుకోండి. హెచ్డి మోడ్లో పెట్టుకోండి, క్లియర్గా నెంబరింగ్ కనపడతాయి. కింద నుంచి చూసుకోండి. అర్థం కాకుంటే నేను లైన్స్ వేద్దాం అనుకుంటే ఇరుకు అయిపోతుంది, లైన్స్ వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది అంటే ప్రిలిమ్స్కి ఈవెంట్స్కి వెళ్ళే ముందు ఎలా ఉంది రేషియో, ఈవెంట్స్ తర్వాత ఎలా ఉండబోతుంది రేషియో అనేది జస్ట్ ఇది బ్లూ కలర్లో ఈవెంట్స్కి ముందున్న రేషియో, రెడ్ కలర్లో ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేసింది ఈవెంట్స్ తర్వాత మెయిన్స్కి వెళ్ళే రేషియో. అంటే అంతమంది ఈవెంట్స్లో పటాపట్ ధనాధన్ వెళ్ళిపోతారని చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ మంది డిస్క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయి. 500 మెంబర్స్ ఆ రోజు ఈవెంట్స్కి వస్తే దగ్గర 300 కూడా కష్టమే క్వాలిఫై అవ్వడం. ఎందుకంటే 100 మీటర్స్ లాంగ్ జంప్ పోతూ ఉంటారు ఎక్కువ, కొంతమంది 1600 కూడా రావడం కష్టమే. ఇవి వచ్చేసి కంప్లీట్గా సివిల్ కానిస్టేబుల్కి డిస్టిక్ వైజ్ వాళ్ళ టోటల్ పోస్టులు మేల్ ఫీమేల్ ఎన్ని ఉన్నాయి, మేల్ రేషియో ఫీమేల్ రేషియో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే లేదంటే మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదములు. జై హింద్.